కార్తీ సర్దార్ 2 షూటింగ్ లో జూలై 15న ప్రారంభించిన సంగతి తెలిసిందే. షూటింగ్ ప్రారంభమైన రెండో రోజే ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారీ సెట్ లో ఏర్పాటు చేసిన ఈ ఘాట్ లో ప్రమాదం జరగ్గా స్టంట్ మెన్ ఎజుమలై కన్నుమూశారు. 20 ఫీట్ల ఎత్తులో నుంచి పడిపోవడంతో ఆయన మృతి చెందారు. ఈ ఘటన మీద చెన్నై పోలీసులు సీరియస్ అవుతున్నారని సమాచారం అందుతోంది. భద్రతా ప్రమాణాలు పాటించకుండా షూటింగ్ చేస్తున్నారని టీం మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. కార్తీ సర్దార్ హిట్ అవ్వడంతో ఇలా సీక్వెల్ ను ప్లాన్ చేశారు మేకర్స్. రీసెంట్ గానే పూజా కార్యక్రమాలు జరిగాయి. అంతా సరిగ్గానే సాగుతోందనుకుంటున్న టైంలో ఇలా జరిగింది. షూటింగ్ ప్రారంభించిన రెండో రోజే ఇలాంటి ఘోర సంఘటన జరిగింది. ఇక ఇలాంటి ఘటనలు ఈ మధ్య తరచుగానే జరుగుతూ ఉన్నాయి. పలు ఇండస్ట్రీలలో షూటింగ్ టైంలో ఏదో ఒక చెడు సంఘటన జరుగుతోంది. హీరోలకు గాయాలవ్వడం, చాలా భారీ సెట్లు వేసి షూటింగ్ చేస్తున్నప్పుడు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి. లైకా ప్రొడక్షన్ నిర్మించిన ఇండియన్ 2 షూటింగ్ టైంలో ఇలా భారీ ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. భారీ క్రేన్ పడిపోవడంతో ఇండియన్ 2 టీంలో టెక్నీషియన్లు మృతి చెందారు. ఈ సినిమా సంఘటనలతో సినిమానే క్యాన్సిల్ చేశాడు కమల్ హాసన్. ఆ తర్వాత చాలా రోజులకి ఇండియన్ 2 పట్టాలెక్కించారు. ఇప్పుడు కార్తీ తీస్తున్న సర్దార్ 2 సెట్ లో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన మీద చిత్ర యూనిట్ ఎలా రియాక్ట్ అవుతుందో, చనిపోయిన స్టంట్ మ్యాన్ కుటుంబానికి నష్టపరిహారాన్ని ప్రకటిస్తారో లేదో చూడాలి. కార్తీ చివరిగా జపాన్ అనే చిత్రంతో వచ్చారు. అది బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచిపోయింది. ఇక ఇప్పుడు సర్దార్ 2 ఫుల్ బిజీగా మారాడు. ఈ మూవీ తరువాత ఖైదీ 2ని పట్టాలెక్కిస్తారని తెలుస్తోంది. 2025లో ఖైదీ 2 ప్రారంభమవుతుందని కార్తీ చెప్పిన సంగతి తెలిసిందే.